ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ బ్రో. బ్రో బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా ఉంది? అసలు ఫ్యామిలీ వచ్చిన తర్వాత అలా ఏమన్నా జోష్ పెరిగిందంటవా కంటెస్టెంట్ లో? జోష్ అయితే బాగానే ఉంది, కాకపోతే తనుజ ఒకటే ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. ఫ్యామిలీ వీక్ వచ్చిన కాడ నుంచి జానత బాగానే కవర్ అయింది. ఇప్పుడు సపోజ్ విన్నర్ మాత్రం ఇమానుయల్ అనుకుంటున్నారు చాలా మంది. నువ్వేమనుకుంటున్నావు? కానీ తనుజ విన్ అవుతుంది. ఎందుకు? ఇన్ని రోజులు లేని నామినేషన్ లో ఈసారి నామినేషన్ ఉండు కదా బ్రదర్. మేబీ నా ప్రతిసారి సీజన్ అయ్యేది అయితే నామినేషన్ ఉన్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాడేమో అన్నట్టుంది. కాకపోతే ఇమానుయల్ ఉండాలి. లాస్ట్ లో దివ్య ఉంది, ఐ థింక్ దివ్య నిఖిత ఉంది. తను ఎలిమినేట్ అయింది అని అంటున్నారు అందరూ. నీ ఒపీనియన్ ఏంటి? దివ్య నిఖిత మేబీ పోతుంది, కొన్ని గేమ్స్ ఆడుతుంది, కొన్ని బాండ్స్ పెంచుకుంటుంది. సుమనతో కొంచెం క్లోజ్. ఎందుకు సుమనతో బయట కొంచెం మంచి ఒపీనియన్ ఉందనే? సుమనన్న అంటే యాక్టర్ కాబట్టి పాపులర్ ఉంది సుమనన్నకి. దివ్యాకి ఏం లేదు. సపోజ్ ఇప్పుడు యాక్టర్ తోటి ఉంటే కొంచెం మేము కూడా ఫేమ్ వస్తుంది అన్నట్టు ఉంది దివ్య కూడా. ఓకే, సో అసలు నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నచ్చని కంటెస్టెంట్ అంటే రీతు. ఎందుకు? ఆమె వేసే నాటకాలు మనకు నచ్చవు కదా. ఏం వేస్తుంది నాటకాలు అంటే ఒక నిమిషం ఒక దగ్గర ఆమె ఉన్నది, సపోజ్ ఒక గొడవలో ఉందామన్నా, ఇంకో గొడవలో మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతుంది. సపోజ్ మళ్ళీ అలుగుతుంది, గట్టి వరుతుంది. బిగ్ బాస్ నాశనం చేసింది రీతు ఒకటే. డిమాండ్ పవన్ ఎందుకు మరి అంత క్లోజ్ గా? అంటే అంత వాళ్ళ బాండింగ్ గురించి ఏమంటారు? డిమాండ్ పవన్ అంటే ఇప్పుడు ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేసింది రీతు. స్టార్ట్ చేసిన తర్వాత డిమాండ్ పవన్ చేసింది అనమాట. ఇక బాండింగ్ నడిచింది, మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ నడుస్తుంది, రోజు ఫైటింగ్స్ అవుతున్నాయి. అందరూ విడిపోతున్నారు, వీళ్ళిద్దరు మాత్రం అంతే ఉంటున్నారు కదా. ఏమో మేబీ లాస్ట్ వరకు అలా ఉంటుంది, పోతుంది. ఓకే, ఈ సీజన్ ఎలా ఉంది అసలు ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే? ఈ సీజన్ ఓకే, బెటర్. నీకు ఏం నచ్చింది ఈ సీజన్ లో అసలు బిగ్ బాస్ చూడాలని? ఈ సీజన్ లో బిగ్ బాస్ చూడాలంటే కామెడీ సీన్స్. వచ్చిన అందరు కామెడీస్ ఉన్నారు కూడా. ఓకే, భరణి గారు ఎట్లా ఆడుతున్నారు? భరణి ఓకే బ్రదర్, భరణి ఉంటాడు, టాప్ 5 కండిషన్ ఉంటాడు. ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చాడు కదా, ఉంటాడు. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా? నాగార్జున సార్ హోస్టింగ్ సూపర్ ఉంటది. నాగరాజన్ పెద్ద ఫ్యాన్ మేమైతే. సాటర్డే సండే కంపల్సరీ 24 hours లైవ్ కూడా. మొత్తానికి అయితే ఈసారి తనుజ విన్నర్ అనుకుంటున్నాను. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నావు? లైక్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, భరణి, టేస్టీ తేజ. నేను పేరు వస్తలేదు, సుమన్ శెట్టి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? శైలజ. సో చెప్పండి, బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? చూస్తారా? చూస్తారా? ఇష్టమా బిగ్ బాస్ అంటే? చాలా ఇష్టం. ఓకే, ఎవరి ఇష్టం బిగ్ బాస్ లో బాగా? రీతువే. ఇద్దరికి రీతువేనా? మంచి సింక్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే, ఎవరు గెలిస్తే బాగుంటది? ఈ సీజన్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రీతు. ఓకే, ఎవరి గేమ్ బాగుంటుంది? అతను పేరు తెలియదు కానీ టేస్టీ తేజ లెక్క ఉంటాడు. అతను అంటే ఇప్పుడు దాకా రీతు అన్నారు, ఇప్పుడు గేమ్ రీతు ఆడదా? గేమ్ ఆడతా రీతు. మీకు సుమన్ శెట్టి గేమ్ అంటే ఇష్టం బాగా? కొంచెం ఇబ్బంది ఆడతాడు కదా పాపం, కానీ ఇంట్రెస్టింగ్ గా మంచిగా స్ట్రాంగ్ గా ఆడతాడు. చూడబోతే కొన్ని జోక్స్ కూడా చేస్తారు. జోక్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇమానియల్ వీళ్ళందరూ ఎలా అనిపిస్తారు? ఇమానియల్ జబర్దస్త్ నుంచి వచ్చినాడు కదా, ఎంటర్టైన్ చేస్తున్నాడు అదే విధంగా? చేస్తాడా? నచ్చిందా ఇమానియల్ జోక్స్ అంటే? చాలా నచ్చుద్ది. ఈ రీతు చౌదరిది డిమాండ్ పవన్ ఏమంటారు చెప్పండి మీరు? బాండింగ్ గురించి ఏం చెప్తారు? బాగుంటారు వాళ్ళు. ఏడుస్తుంది కదరా రీతు, ఆమె కంట్రోల్ చేసుకుంటది. మొన్న నామినేట్ చేశాడు కదా డిమాండ్ పవన్ రీతుని ఎలిమినేట్ చేయడానికి. అవును, మేము కూడా ఏడ్చినాం. మీరు ఏడ్చినారా? అయ్యో నమ్మరా అన్న. చాలా ఇష్టం అన్న, చాలా ఇష్టం. ఫేమస్ డిమాండ్ పవన్ ఎందుకు చేశాడు? ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కదా.
తెలీదు. తెలీదా? ఓకే, నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంటది? బాగుంటది. బాగుంటదా? మొత్తానికి ఈసారి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? బాగా ఆడే వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పండి. రీతు మాటకు ముందు రీతు, మాట తర్వాత రీతు, ఇంకా ఎవరు? ఇంకో 4 పేరు. ముద్ద బంగారం ఉంటది చూడ, ఆమె పేరు వస్తుంది. తనుజ. తనుజ ఊపుకునే ఏడుస్తుంది కదా, రీతు కంటే ఎక్కువ ఏడుస్తుంది ఈ మధ్య ప్రతి దానికి. సో ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ ఎపిసోడ్ బాగుందా? ఆమెకి ఏదో వాళ్ళ సిస్టర్ ది లెటర్ వస్తే ఒకరి కోసం వద్దనే అనుకుంది కదా, ఆడ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యా. నువ్వు ప్రతిదీ ఏడ్ చేస్తావు బిగ్ బాస్ వాళ్ళతో పాటు. చాలా ఇష్టం అన్న బిగ్ బాస్. అవునా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.